మాజీ ఎంపీ కేశినేని నాని చేసిన ఆరోపణలపై విజయవాడ తెలుగుదేశం ఎంపీ కేశినేని శివనాథ్ కౌంటర్ ఇచ్చారు. రాజ్ కసిరెడ్డితో తనకు పరిచయం ఉందని 4 సార్లు ఆయనను కలిశానని గుర్తు చేశారు. కేశినేని నాని జగన్ దగ్గర పాలేరుగా మారి తనపై ఆరోపణలు చేస్తున్నారు అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్య కుంభకోణంలో 3,200 కోట్ల లిక్కర్ స్కామ్ జరిగిందని, అందులో సూత్రధారి తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్న వ్యక్తేనని ఆరోపణలు చేశారు. 3,600 కోట్ల దోచేసిన జగన్ రెడ్డి సిబిఐ విచారణకు సిద్ధమా అని సవాల్ విసిరిన ఎంపీ కేశినేని శివనాథ్ తో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. లిక్కర్ స్కామ్లో తన పాత్ర ఉందని చెప్పి కూడా ఏదైతే ఆరోపణలు ఉన్నాయో దాన్ని తీవ్రంగా ఖండించారు ఎంపీ కేశినేని చిన్ని. ప్రస్తుతం ఎంపీ కేశినేని చిన్ని ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, సోషల్ మీడియాలో మీపై వస్తున్న ఆరోపణలు ఎలా ఖండించబోతున్నారు? ఆల్రెడీ ఖండించారు కూడా, ఎలా చూస్తబోతున్నారు? సోషల్ మీడియాలో ఏదంటే అది రాసుకోవచ్చు. ఏదైనా, ఏది తప్పైనా ఏది నిజమైనా ప్రజలకు ఏం తెలియదు కాబట్టి సోషల్ మీడియాని అడ్డు పెట్టుకుని 2014-19లో జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. మళ్ళీ అదే సోషల్ మీడియాని అడ్డు పెట్టుకుని జగన్ రెడ్డి ఏదో సాద్దాం అనుకుంటే నీ కాదు కదా, నీ సేవకులు, నీ యొక్క పాలెగాళ్ళు, లేకపోతే నీ యొక్క పాలేరుల వల్ల ఇది కాదు. సార్, A1గా ఉన్న కసిరెడ్డికి మీకు సంబంధాలు ఉన్నాయని చెప్పి కూడా ఉన్నారు, దీంట్లో వాస్తవాలు ఎంత సార్? ఆల్రెడీ వాస్తవాలు మొన్న సోషల్ మీడియా వేదికగా మందాక పిల్లేకర్లుగా నేను బయట పెట్టాను. దాన్ని మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టే కదా నాకు ఇప్పుడు సాక్షి రాసిన పేపర్లో నాని చదివే చిలక పలుకులు ఒకే రకంగా ఉంటాయి. కాబట్టి జగన్ రెడ్డి ఆడిచ్చే డ్రామాలో భాగంగానే ఇది జరుగుతుంది. కాబట్టి నీకు ధైర్యం దమ్ము ఉంటే నేను సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నా. ధైర్యంగా జగన్ రెడ్డి 24 గంటలు సమయం ఇస్తున్నా, ఒప్పుకో. లేదా ఇటువంటి సొల్లు కబుర్లు చెప్పడానికి నేను రాజకీయాలకు రాలేదు, ఇటువంటి అబద్ధాలు ప్రచారం చేయడానికి నేను రాజకీయాలకు రాలేదు, ఇటువంటి చెత్త విషయాలు మాట్లాడటానికి నేను వచ్చింది నా విజయవాడ ప్రజలు అభివృద్ధి చెందాలి. నా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి రాష్ట్రం బాగుపడాలి. మా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ద్వారా రాష్ట్రం బాగుపడాలి. మా యువ నాయకుడు నారా లోకేష్ గారితో అలా విద్యాశాఖ అభివృద్ధి చెందాలి. ఇటువంటి కార్యక్రమాలు, విజయవాడలో పరిశ్రమలు రావాలి, విజయవాడలో ఉద్యోగాలు రావాలి, విజయవాడలో విద్యార్థులు కాళ్ళ మీద తాము నిలబడాలి. ఇటువంటి చౌకబారు రాజకీయాలకి నేను రాలేదు. ఈ చౌకబారు రాజకీయాలకి ఇదే లాస్ట్ టైం. నేను ఆన్సర్ ఇవ్వబోతున్నా. అసలు ఏదన్నా దమ్ము ధైర్యం ఉంటే ఇటువంటి ఎంక్వైరీ. మీరు పరువు నష్టం దావా కూడా వేశారు, మిమ్మల్నే కాదు మీ వైఫ్ జానకి గారిని కూడా లాగిన పరిస్థితి ఎలా చూస్తారు? కుటుంబ విలువలు తెలిసిన వ్యక్తులకైతే ఆలోచించవచ్చు. ఇతని బాస్కి ఏ రోజు కుటుంబ విలువలు తెలియవు. మొన్న వాళ్ళ బాసులు కూడా మీరు చూస్తే షర్మిలారెడ్డి అండ్ అమ్మగారు ఇద్దరి పేర్లు కూడా ఇవాళ కోర్టు కేసులకి లాగిన వ్యక్తులు. ఇద్దరిని కూడా డబ్బుల కోసం ఎన్ని కక్కుర్తులు పడే వ్యక్తులు. కాబట్టి వీళ్ళ కుటుంబ గౌరవం తెలిస్తే ఇట్లా నేనైతే అట్లా అగౌరవపరిచి కుటుంబాన్ని నేను బయటికి రాను. చాలా స్కాములు ఉన్నాయి, అన్నీ బయటకు వస్తాయి. కుటుంబాన్ని విషయంలో నేను అగౌరవపరిచి మాట్లాడే వ్యక్తిని కాదు. నేను గౌరవ ముఖ్యమంత్రి గారి సైనికుడిని. ఆయన ఏ విధంగా బిహేవ్ చేస్తారో నా బిహేవియర్ అదే విధంగా ఉంటుంది. సార్, అదేవిధంగా గత 5 సంవత్సరాలుగా లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడిన వ్యక్తులు ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉండి కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఎలా ఎదుర్కోబోతున్నారు? అసలు ఏమంటారు? అసలు రాజకీయాలకు దూరం ఇప్పుడు ఎవరయ్యారు? ఈరోజు అవలా. ఇవన్నీ జగన్ స్ట్రాటజీలో ఒక భాగం. రాజకీయాల్లో ఉన్న గత 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్న వ్యక్తి ఈ లిక్కర్ స్కామ్ జరుగుతుంటే, ఈ ఇసుక స్కామ్ జరుగుతుంటే దాంట్లో డబ్బులకి కక్కుర్తిపడి ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఉంటా స్పైగా చేసిన వ్యక్తి, ఏ రోజు లిక్కర్ స్కామ్ గురించి కానీ ఇసుక గురించి కానీ మాట్లాడని వ్యక్తి ఇవాళ లిక్కర్ స్కామ్ కనపడుతుంది అని తెలుగుదేశం మంచి ప్రభుత్వం రాగానే ఈయన గుర్తొచ్చేసిందంట. మరి 5 సంవత్సరాలు పాపం డబ్బులు. మళ్ళీ ఆ గుర్తొచ్చిన వాళ్ళకి కూడా ఏం జరుగుతుంది? అందరు రాష్ట్రం అంతా చూపులన్నీ వాళ్ళ బాస్, బిగ్ బాస్ ఎవరైతే వాళ్ళ బాస్ జగన్ రెడ్డి ఉన్నాడో వాళ్ళ వైపు చూస్తుంటే ఏ విధంగా నారా చంద్రబాబు నాయుడు గారిని ఇరికిచ్చి వివేకానంద రెడ్డి హత్య కేసుని ఏ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనుకుంటున్నారో అదే విధంగా ఇవాళ లిక్కర్ కేసు డైవర్షన్ చేయాలని జగన్ రెడ్డి అనుచరులు అందరూ కలిసి చేసిన కుట్రలో భాగమే ఇవన్నీ. అందుకే కదా నేను సిబిఐ ఎంక్వైరీ అడిగి దీన్ని నిష్పక్షపాతంగా ఇంకా త్వరగా ఎదుటకు చేయమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మొత్తమే చూసుకున్నట్లయితే ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పి కూడా ఇటు కేశినేని చిన్ని అయితే చెప్తున్నారు. ఖచ్చితంగా 24 గంటల్లో జగన్ సమాధానం చెప్పకపోతే తాను సిబిఐని ఎదుర్కొంటానని చెప్పి కూడా కేశినేని చిన్ని అయితే చెప్తున్నారు. 3,200 కోట్లు ఏదైతే ఉందో దాన్ని డైవర్ట్ చేసేందుకే కూడా ఇటు డైవర్షన్ పాలిటిక్స్ కూడా చేస్తున్నారని చెప్పి కూడా ఇటు కేశినేని చిన్ని అయితే చెప్తున్నారు. ఇది కూడా ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, VDigital న్యూస్, విజయవాడ.